హలో పిచెకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. మొన్న చేసిన జాఫ్రాని చికెన్ బిర్యానీకి మిర్చిక సాలన్ చేశానని చెప్పాను కదా, ఇదిగోండి ఇదే ఆ రెసిపీ. ఆథెంటిక్ హైదరాబాద్ మిర్చిక సాలన్ ఇది. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా? హైదరాబాద్ లో మీరు ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా ఈ దమ్ బిర్యానీకి వాళ్ళు ఇచ్చే ఆ మిర్చిక సాలన్ మాక్సిమం చాలా మంది ముట్టుకొని కూడా ముట్టుకోరు. వాస్తవమా కదా? ఒకవేళ బిర్యానీ గట్టిగా డ్రైగా ఉందంటే వాడి కర్మగాలి, అప్పుడు తప్పదన్నట్లు అది వేసుకుంటాడు. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, బిర్యానీకి ఈ మిర్చిక సాలన్ ఇంట్లో చేసుకుంటేనే తినగలం. ఇది నిజం. అప్పుడప్పుడు నేను మా రిలేటివ్స్ ఎవరైనా వచ్చారంటే టపీమని ఈ మిర్చిక సాలన్ చేసేస్తాను. జస్ట్ 1 వీక్ వరకు హ్యాపీగా ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేసుకొని తినొచ్చు. ఈ జాఫ్రాని చికెన్ దమ్ బిర్యానీ ఆల్రెడీ చేశాను, చూడకుంటే కనుక చూసేయండి. యూట్యూబ్ లో జాఫ్రాని చికెన్ దమ్ బిర్యానీ అంటే ఫస్ట్ వీడియో మనదే వస్తుంది. మిర్చిక సాలన్ చూసేదోనండి. కావాల్సిన మొదలగు మసాలా దినుసులు అంటే అర్థం అవ్వలేదా? మిర్చిక సాలన్ కి మాల్ మసాలా తీసుకోవాలి అని అంటున్నానండి. ఈ ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు, ధనియాలు ఉన్నాయో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. లేకపోతే వీడియో పాజ్ చేసి అర్జెంట్ గా ఏ బిగ్ బాస్కెట్ లోనో పక్కన కిరాణా కొట్టుకో వెళ్ళి తెచ్చేయండి. నేను ఎక్కడికి వెళ్ళను, క్వాంటిటీ కరెక్ట్ ఎంత అయ్యాలో చెప్తాను. ఒక పెనం పెట్టేసుకుని కొంచెం పెనం హీట్ అయ్యాక ఎండు కొబ్బరి ఒక 50 గ్రాములు, వేరుశెనగ గుండ్లు అదే పల్లీలు 60 గ్రాములు అంటే ఒక కప్పు నిండంతా. ఫస్ట్ ఇవి ఒక 30 సెకండ్స్ వేపండి. తర్వాత ధనియాలు 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేసేసి, నువ్వులు కూడా 3 టేబుల్ స్పూన్స్ వేసి ఒక 2 నిమిషాలు 2 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే వేపాలి. గుర్తుపెట్టుకోండి, మిర్చిక సాలన్ కి టేస్ట్ ఇక్కడ నుంచి వస్తుంది, ఎంతసేపు వేయిస్తారనే దాన్ని బట్టి. సో 2 మినిట్స్ తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ అండ్ మెంతులు 1/2 టీ స్పూన్ అంతా అండ్ లాస్ట్ కలోంజీ సీడ్స్ 1/4 టీ స్పూన్ అంతా. చూస్తున్నారు కదా, ఇంత అన్ని వేశారు కదా. జస్ట్ 20 సెకండ్స్ వేపండి చాలు, లేదంటే చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు అన్ని చల్లార్చండి కంప్లీట్ గా. ఏ మాత్రం గోరువెచ్చగా ఉన్నా కొబ్బరిలో నుంచి వచ్చే ఆయిల్ మిక్సీ జార్ కింద మొత్తం పట్టేస్తుంది. అది చల్లారి లోపు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో జస్ట్ 1/2 కప్ అంత ఆయిల్ వేసి, ఇది బిర్యానీ కోసం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిలే, ఇప్పుడు కూడా ఆనియన్స్ కే కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు. ఒక 2 మీడియం ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి ఆ జూమంతర కలిగి చేసేయండి. ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేస్తే ఒక మాదిరిగా లైట్ గా గోల్డెన్ ఫినిషింగ్ వస్తుంది. దీన్ని ఆయిల్ లో నుంచి సెపరేట్ చేసేసి దీన్ని కూడా చల్లారనివ్వండి. ఈ గ్యాప్ లో మరొకటి చేద్దాం. ఇవి ఏంటి అని నన్ను అడగండి. నాకు తెలుసు మీరు నా మిర్చి బజ్జీ రెసిపీని గుర్తు చేసుకుంటారని. నాకు సిగ్గుతో చచ్చిపోవాలి బాబాయ్. అర్థం కాని వాళ్ళు ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఈ దొడ్డుబొట్టు మిరపకాయల్స్ ఒక 20-25 వరకు తీసుకోండి నేను చూపించే మసాలాకి. వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కడగాలి. ఎంత కడిగినప్పటికీ పెస్టిసైడ్లు అవి వేసి చేస్తారు కాబట్టి తొడిమెలు తీసేయండి. అదేంటి బాబీ గారు, మేము హైదరాబాద్ లో పెద్ద పెద్ద రెస్టారెంట్ లో మిర్చిక సాలన్లో మిర్చికి తొడిమెలు అలానే పెట్టి చేయడం నేను చూశాను అని మీరు అనుకోవచ్చు. ఎస్, నిజమే. రెస్టారెంట్ వాళ్ళు తొడిమెలు తీయరు, ఎందుకంటే వాళ్ళకి ఏం పోయేది ఉంది? ఆ పెస్టిసైడ్స్ వల్ల మీకు తెల్ల జుట్టు వస్తే ఏంటి, పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తే ఏంటి? వాళ్ళు ఇంత దూరం ఆలోచించారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి టైం ఉండదు. సో మనం ఇంట్లో కాబట్టి అన్ని జాగ్రత్తగా చేసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆథెంటిక్ స్టైల్లో తొడిమెలు తీయకుంటే ఇట్స్ లైక్ ఎ డిస్రెస్పెక్ట్ఫుల్ యాక్ట్ అనమాట. సో తొడిమెలన్నీ తీసేసాను. ఇప్పుడు వీటికి ఒకవైపు ఘాటు పెట్టుకోవాలి. ఈ చివర్లో తోక కట్ చేసేయాలి, లేదంటే జ్యూస్ అందులోకి వెళ్ళదు, మిరపకాయల్లో నుంచి ఈ ఎసెన్స్ బయటికి రాదు. అన్నిటికీ అలాగే కాట్ లగా దింగి. సో అన్నిటికీ కాట్ లగా దియా. నా మిక్సీ జార్ మే ఇందాక పాన్ ఫ్రై చేసిన మసాలాలు, అదే మసాలా దినుసులు ఇందులో వేసేయండి. అండ్ వేయించి పెట్టుకున్న సెమీ గోల్డెన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో వేసేయండి. చల్లారే కదా. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ అంత పసుపు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత కాదు 1.5 టీ స్పూన్ పడుతుంది. మీరు ఒకవేళ మరీ తక్కువ తినే వాళ్ళు అయితే చూసి వేసుకోండి నా మోతాదు మీద. వాటర్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది, కన్సిస్టెన్సీని చూసుకోండి. ఇప్పుడు దీన్ని అగ్గిపెట్ట, గొగ్గిపెట్ట, కోడి, కొంగ, పిల్లి, పిరాంగ్ వదిలే, మొత్తానికి ఇలా పేస్ట్ అవ్వాలి. ఇందాక నేను చెప్పిన పోయాం హైదరాబాద్ వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఈ మసాలా చూసారా, సాఫ్ట్ గా అయిపోయింది. ఇప్పుడు ఈ మిరపకాయల్ని మధ్య భాగంలో పట్టుకుని రెప్పలు ఓపెన్ చేసి ఈ మసాలాని మధ్యలో లగాదింగి మంచిగా నింపేయండి. మిర్చీలు బాగా ఎంజాయ్ చేస్తాయి ఉప్పు కారాలు. ఈ మిరపకాయ చూసారా, స్టఫ్ పెట్టగానే హ్యాపీగా బొజ్జుంది. లైఫ్ లో ఎవరైనా అంతేనండి, బొజ్జ నిండా ఉంటే ఏంటి పాజిటివ్ చెప్తున్నాను అనుకున్నారా? లేదు, బొజ్జ నిండా ఉంటే టాలెంట్, తెలివి, విచక్షణ జ్ఞానం ఇంకా ఏవో సంకనాగిపోతాయి. అందుకే స్టే హంగ్రీ స్టే ఫులిష్ లైక్ మీ పిచెక్కిస్తా బాబీ. బుక్ చదివారా? స్టే హంగ్రీ స్టే ఫులిష్. ఇందాక ఆనియన్స్ వేపిన కడాయిలోనే 60 ml ఆయిల్ వేసి, అంటే 6 టేబుల్ స్పూన్స్ అంత ఆల్మోస్ట్. ఆయిల్ లైట్ గా హీట్ అయ్యాక టీ స్పూన్ జీలకర్ర, సగం టీ స్పూన్ కలోంజీ సీడ్స్, 4 ఎండుమిరపకాయలు, ఒక 3 రెమ్మలు బాబీ మంత్రం, కరివేపాకు వేసేసి కాస్త అలా చిట్పట్లాడే వరకు ఉంచండి. వెంటనే ఈ మిరపకాయల్ని నూనె స్విమ్మింగ్ పూల్ లో జోగట్టండి.
కరెక్ట్ గా 1 మినిట్ మీడియం ఫ్లేమ్ లో అటుపక్క ఇటుపక్క ఫ్రై అయ్యాక ఇందాక నూరుకున్న మసాలా పేస్ట్ దీని మీద నుంచి దాలు. పేస్ట్ చూసారా కొంచెం గట్టిగా అయింది కదా. యాక్చువల్లీ ఇంకాస్త నీళ్లు పడాల్సింది. నేను చెప్తూనే ఉన్నా ఒరే నీళ్లు తీసుకురారా మెషిన్ ఆడట్లేదు అని. చిన్న గ్లాస్ వాటర్ పట్టుకొచ్చాడు, పెద్ద గ్లాస్ వేయాల్సింది. మీరు ఇంకాస్త ఎక్కువ వేసుకోండి, అంటే ఒక అరకొర గ్లాస్ ఎక్కువ. ఈ మసాలాలు వేసాక ఆయిల్ లో మసాలా ఒక 3 మినిట్స్ ఫ్రై అయ్యాక మీడియం ఫ్లేమ్ లో ఒక 40 గ్రామ్స్ అంత చింతపండు ఆల్రెడీ నానబెట్టి జ్యూస్ తీసాను. చూపించలేదా? ఐఎమ్ సిన్సియర్లీ అప్పల జ్యూస్ అండి. ఏంటి అప్పల జ్యూస్ అనగానే కన్ఫ్యూజ్ అయ్యారా? ఇదిగోండి ఇదే నేను చెప్పేది, అప్పల జ్యూస్. ఏంటో ఇంగ్లీషే రాదు, ఎలా బతుకుతారో ఏంటో. సో చింతపండు పులుసు వేసాక మిక్సీ జార్ లో కూడా అడుగు బడుగుది లాగేయటానికి మంచిగా ఒక 100 ml అంత వాటర్ పోసేసి కలిపేసి ఇందులో వేసేయండి. చూస్తుంటే ఇంకా కొంచెం వాటర్ కావాలనిపిస్తుంది. మరొక 100 ml అంత వాటర్ పోసేయండి. ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 5-6 మినిట్స్ వదిలేయండి. మిరపకాయ బాగా ఉడికిపోతుంది, కావాలంటే చెక్ చేసుకోండి. వావ్, మసాలా ఫస్ట్ క్లాస్ గా రెడీ అయింది అండ్ మిరపకాయ కూడా బాగా మగ్గింది. ఇంకా దించేసి 20 మినిట్స్ తర్వాత బిర్యానీతో కలుపుకొని తింటుంటే ఉంటుంది. ఆహా గైస్, ఈ మిర్చిక సాలన్ లాగే గుత్తి వంకాయ కూడా చేశాను, అది కూడా చూద్దరు గానీ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చెప్పడం మర్చిపోయాను, మన బాబీ వేరే లెవెల్ ఛానల్లో ఒక సర్ప్రైజ్ వీడియో చేశాను, చూసేయండి. రెసిపీ నచ్చితే పిచెక్కిస్తా బాబీని లైక్ కొట్టేసి ఫ్రెండ్స్ తో షేర్ చేసి మీ కామెంట్స్ కింద చేసేయండి. ఒక మంచి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పిచెక్కిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. ఈ వీడియోలో పాట పాడలేదు, కానీ ఈ బిర్యానీలో ఆల్రెడీ మంచి పాట పాడాను, చూసి ఎంజాయ్ చేసేయండి. లవ్ యూ ఆల్, ఉంటానండి, బాయ్.